వాక్య భాగాన్ని ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నా. పరిశుద్ధ గ్రంథం నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనాన్ని ధ్యానం చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడిన వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. చాలామంది ఈ మాట అంటూ ఉంటారు, నాకు వచ్చిన ఆ శ్రమ ఎవరు తీర్చలేరండి, నేను వెళుతున్న మార్గం అది ముళ్ళబాటండి అంటూ ఉంటారు. భారతదేశంలో ఒక కుబేరుడైనటువంటి నెంబర్ 1 స్థాయిలో మిలీనియర్, కొన్ని కోట్లకి పగడాలు ఎత్తినటువంటి ముఖేష్ అంబానీ యొక్క కొడుకు. ఆ అబ్బాయి అతని ఎంగేజ్మెంట్, పెళ్లి జరుగుతుంది, ప్రీ వెడ్డింగ్ జరుగుతున్నప్పుడు అతను మాట అన్నాడు, చాలా కోట్లు ఉన్నాయి నాకు, మా నాన్న సంపాదించాడు, ఆ పెళ్ళికి 1000 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే పెళ్ళి అవ్వలేదు ఇంకానో, ప్రీ వెడ్డింగ్కి 3 రోజులు చేసి అవతార్లో జామ్నగర్లో 2 వీక్స్ బ్యాక్ 2 వారాల క్రితమే 1000 కోట్లు ఖర్చు పెట్టాడు. అతను ఆ పెళ్లిలో నిలబడి మాట్లాడుతూ ఏమన్నాడంటే, మన ముఖేష్ అంబానీ, రిలయన్స్ ఇవన్నీ ఉన్నటువంటి అంబానీ కొడుకు అతను, నాది పూలపానుపు కాదు, గులాబీ పువ్వుల జీవితం కాదు నాది, బెడ్ ఆఫ్ రోజెస్, నాది పూలపానుపు కాదు, ముళ్ళపానుపు అన్నాడు. సో మనం ఏమనుకుంటామంటే, ధనవంతుడు కదా, వాడు హాయిగా ఉన్నాడు, వాడికి డబ్బులు ఉన్నాయి అనుకుంటాం. చాలామంది ఏమనుకుంటారంటే, నాకు వచ్చిన బాధ ఇంకొకటికి వస్తే అర్థం అవుద్దండి బాధ, నా బాధ ఎలా తెలుస్తుంది అనుకుంటారు చాలా. నేను వెళుతున్న బాధ అందరికి వచ్చింది కాదు, నేను పడుతున్న శ్రమ, నేను అనుభవించినటువంటి కష్టము, నేను అనుభవించినటువంటి, నేను వెళుతున్న ఆ మార్గము అందరికీ వెళ్ళింది కాదండి, నన్ను ఎవడు ఆదరిస్తాడు, నన్ను ఎవడు అర్థం చేసుకుంటాడు అని ప్రపంచంలో చాలామంది కుమిలిపోతున్నారు. నేను ఏదో చర్చికి వస్తున్నాను కానండి, ఆరాధిస్తున్నాను కానండి, నా మనస్సులో ఉన్న బాధ నేను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు అని కూర్చున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ, వింటున్నాడు. నాకు అందరూ ఉన్నారు కానండి, నా బాధని షేర్ చేసుకునే వాళ్ళు లేడండి. నాకు పైకేదో నేను మంచిగా కనపడుతున్నాను, నవ్వుతూ గడిపేస్తున్నాను కానండి, పైకేదో రొటీన్ అయిపోతున్నాను కానండి, అయ్యా నా జీవితంలో నాకు ఎవడు పరిష్కారం చూపిస్తాడు, నా శ్రమలు ఎవడు అర్థం చేసుకుంటాడు, నా కష్టాలు ఎవడికి అర్థమవుతాయి, నా సమస్యలు ఎవడికి అర్థమవుతాయి అని మీరు అనుకుంటున్నారేమో. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట చెప్పారు. ఈ 18వ వచనం మీరు సరిగ్గా మళ్ళా చదువుకోండి, నేను ఇంతవరకు ఇచ్చిన ఇంట్రడక్షన్ అర్థం అదే. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడిన వారికి సహాయము చేయగలవాడాయను. ఎక్స్పీరియన్స్ లేకోకుండా ఆయన ఎక్స్పీరియన్స్ చేసినట్టు చెప్పట్లేదైనా. మీకు ఒక మాట చెప్పాలి, నేను ఒక ఆవిడ ఒక 5 పిల్లలను, ఒక 6 పిల్లలను కన్నది ఆవిడ, 6 పిల్లల్ని, అన్ని ఫ్రీ డెలివరీలే, ఆపరేషన్ కాదు. ఆ తల్లి కొత్తగా అప్పుడే డెలివరీకి వచ్చింది ఒక అమ్మాయి, ప్రసూతి నిండిపోయింది, ఇక నిప్పులు వస్తున్నాయి. ఆ అమ్మాయికి 5 పిల్లల కన్న తల్లి ఏం చెప్తుందండి, ఏం చెప్పగలదు దగ్గరుండి? ఏం పర్వాలేదమ్మా, జస్ట్ పెయిన్స్ ఎంతసేపు ఉంటాయి, కొంచెం వచ్చుకమ్మా, కొంచెం పెయిన్స్ ఇయ్యమ్మా, కొంచెం పర్వాలేదు 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 అని. నేను కూడా అలాగే, ఎందుకంటే ఆవిడ ఎక్స్పీరియన్స్ చేసింది కాబట్టి ఆవిడ చెప్పగలదు. అదే నేను చెప్పలేను, అది డాక్టరు చెప్పలేడు, ఎందుకంటే డాక్టర్ అకాడమిక్గా చదువుకుంటాడు, చదివింది చెప్తాడు. అది పురుష డాక్టర్ అయితే ఎలా ఉంటుందని ఆయన పుస్తకం చదివాడు కాబట్టి దాన్ని బట్టి చెప్తాడు, నీకు ఇలా నొప్పులు వస్తున్నాయి, ఇలా ఉందని ఆయన ప్రాక్టికల్గా చూసిన దాన్ని బట్టి చెప్తాడు. కానీ నువ్వైతే అనుభవించిన దాన్ని బట్టి చెప్పగలవు. అనుభవం లేనివాడు చెప్తే నీకు తెలుసా బాధ అని అడుగుతాడు కింద ఉన్నవాడు. ఆ మనిషి కనుక బాగా పెయిన్స్ వస్తుంటే పర్వాలేదని ఎవడన్నా చెప్తే నీకు తెలుసా బాధ అని అడుగుతుంది. అదే ఒక 5-6 పిల్లల కన్నా తల్లి అక్కడ నిలబెడితే పర్వాలేదమ్మా, ఓపిక పట్టు, అయిపోతుంది, చాలా చాలా సింపుల్గా ఉంటుంది, ఏం పర్లేదు అని చెప్తుంది. యేసు ప్రభువు కూడా, నేనేం చెప్తున్నాను మీకు అర్థమవుతుందా? యు గెట్ మై పాయింట్? యేసు ప్రభు కూడా శోధించబడి శోధనలో ఉన్న వాళ్ళకి సహాయము చేయగలవాడు ఆయను. ఆయన ఏదో ఆకాశం మీద కూర్చుని, సింహాసనం మీద కూర్చుని పర్లేదు అని చెప్పలేదు, ఆయన పర్లేదని చెప్పలేదు, నేనున్నానని చెప్పలేదు, ఆయన దిగొచ్చాడు. ఈ లోకంలో దేవుడి సంగతి నాకు తెలియదు కానీ నా రక్షకుడు, నా యేసయ్య, నా ప్రభువు, నా దేవుడు పరలోకం నుండి దిగొచ్చాడు. ఆయన ఎలా వచ్చాడు? ఆయన 15వ వచనం, 14, 15 వచనాలు కలిపి ఉంటాయి.
కాబట్టి ఆ పిల్లల రక్తమాంసములుగా, ఏ పిల్లలు? దేవుని పిల్లలు రక్తమాంసములు గలవారు అయినందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసములలో, ప్రియులారా, ఆయన రక్తమాంసాలు కలిగిన వాడుగా దేవుడే. హెబ్రీ గ్రంథకర్త మొదటి అధ్యాయం అంతా డివినిటీ, ఆయన దైవత్వాన్ని గురించి రాశాడు. రెండవ అధ్యాయం అంతా హ్యూమినిటీ, ఆయన మానవత్వాన్ని గురించి రాశాడు. ఫస్ట్ చాప్టర్ ఏమో డివినిటీ, ఆయన దేవుడు, పక్కా దేవుడు. కానీ రెండవ అధ్యాయం పక్కా మనుష్యుడు. ఇప్పుడు తేడా లేదు అందులో. ఆయనకి రక్తమాంసాలు ఉన్నాయి, ఆయనకి సంతోషం వచ్చింది, ఆయనకి దుఃఖం వచ్చింది, ఆయనకి కన్నీరు వచ్చింది, ఆయనకి కోపం వచ్చింది. శరీరంతో ఉన్నాడు యేసయ్య. అందుకే ఆయన శోధింపబడ్డాడు. దేవుణ్ణి ఎవడో శోధించలేడు. యాకోబు 1:12 ప్రకారం దేవుణ్ణి ఎవడో శోధించలేడు. కానీ ఇప్పుడు ఆయన మనుష్యుడుగా ఉన్నాడు, అందుకే ఆయన శోధనల గుండా వెళ్ళాడు. ఇక్కడ 4 విషయాలు మనకు కనబడతాయి. ఈ 14 నుంచి 15 వరకు ఆయన ఇన్కార్నేషన్ అయ్యాడు. ఆయన రక్తమాంసములుగా మానవాకారాన్ని మనకలాగే ఆయన ఈ లోకానికి వచ్చాడు. రెండవది, ఆయన శోధింపబడ్డాడు. మూడవది, తాను శోధింపబడి శ్రమ పొందాడు. నాలుగవది, మరణము గుండా వెళ్ళాడు. 17వ వచనంలో మరణము గుండా ఆయన వెళ్ళాడు, మరణించాడు. ఆయన దేవదూతల స్వభావం ధరించుకోలేదు. 16వ వచనంలో అబ్రహాము సంతాన స్వభావం ధరించుకున్నాడు. ఎంత బాగా అర్థం చేసుకోవాలి చూడండి. అమ్మా, దేవుడు ఎందుకు భూలోకానికి వచ్చాడు, ఎందుకు శ్రమలు పొందాడు, ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, ఆయన ఎందుకు శ్రమ పడవలసి వచ్చిందంటే, మన శ్రమల నుంచి మనల్ని కూడా ఆదరించడానికి కొరకు ఆయన కూడా శ్రమ గుండా వెళ్ళాడు. డోంట్ వర్రీ, నేను వెళ్ళాను, మీరు కూడా వచ్చారు. రక్తమాంసంతో ఉన్నారా? నేను అనుభవించాను. డోంట్ వర్రీ, నాకు వ్యాధి వచ్చింది, నాకు గాయమైంది. గాయం అయితే ఎలా ఉంటుందో దేవుడికి తెలియదు కదా, అందుకే రక్తమాంసాలు అయ్యి వచ్చాను. తెలుసు ఆయనకి తెలియదని కాదు, కానీ నేను కూడా అనుభవించి, ఒకటి ఎందుకు దేవుడు వచ్చాడంటే ఆదరించటానికి, రెండవది మనల్ని ఆదరించడం. క్రీస్తు మన కొరకు శ్రమలు పడి ఏం చేశాడట? 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల్లో నడుచుకున్నట్లు మీకు ఆయన అడుగుజాడలో నడాలని మాదిరించి పడిపోయాడట. మాదిరించాడండి ఆయన. మాదిరి ఏంటి? మాదిరి శ్రమలకు. నేను శ్రమ అనిపించానండి, దేవుడికి తెలుస్తుందా నా శ్రమ ఏంటో, నాకున్న కష్టం ఏంటో ఆయనకు అర్థమవుతా, నన్ను ఎవరు అర్థం చేసుకుంటలేదు. ఇక్కడ చాలామంది అనే మాట ఇదే. ఎందుకు డిప్రెషన్ అయిపోతున్నారు? చాలామంది ఎందుకు ఇంట్లో ఉండిపోయి బయటికి రావట్లేదు? చాలామంది అరోగెంట్, ఇరిటేషన్కి ఎందుకు గురవుతున్నారు? స్ట్రెస్కి ఎందుకు గురవుతున్నారు? నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నాకున్న బాధ అర్థం చేసుకునే వాళ్ళు లేడు అనుకుంటున్నారు. నేనేమంటున్నానంటే, ఆయన కూడా మనకలాగే బాధల గుండా వెళ్ళి ఆయన కూడా సమాన అనుభవం కలిగిన వాడుగా ఉన్నాడట. మీరు చూడండి, మళ్ళీ చదివితే మీకు అర్థమవుతుంది. తాను కూడా శోధింపబడి శ్రమ పొందెను. శ్రమ పొందాడు కనుక శ్రమల్లో ఉన్న వారిని బలపరచగలడు. అందుకని ఏమన్నాడంటే, నా పిల్లలారా, నేను కూడా రక్తమాంసాలను ధరించాను, మీరు ఈజీగా వచ్చేయచ్చు, ప్లీజ్ కమ్, వచ్చేయండి, అయిపోతుంది. సార్ మీకేం తెలుసు సార్, అరగంట పోరాడాను, అరగంట దెబ్బలాడాను, అరగంట పోరాడాను, అవ్వలేదు నాకు, ఇంక అయిపోయింది, అప్పటికి ఇంక నేను ఏం చేయలేక లొంగిపోయాను అంటావేమో. పక్కైన అంటాడు, నేను 3 గంటలు పోరాడాను. అప్పుడు ఎక్స్పీరియన్స్ ఎవరికి ఎక్కువ ఉంటుంది? నువ్వు అరగంట అంటున్నావేమో, 3 గంటలు, నువ్వు ఒక శ్రమ అంటున్నావేమో, నేను అనేక శ్రమలు అనుభవించాను. నువ్వు ఒక బాధ అంటున్నావేమో, అనేక బాధలు. నెంబర్ 1 కొన్ని విషయాలు చెప్తాను మీకు. చూడండి, యేసు ప్రభువారు 4వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 15వ వచనంలో హెబ్రీ గ్రంథకర్త రాస్తున్నాడు. ఏం చెప్పదలుచుకున్నాడు? హెబ్రీ సంఘము ఎవరికైతే ఉత్తరం రాస్తున్నాడో ఆ సంఘము శ్రమల గుండా వెళుతుంది, నో డౌట్. ఇక్కడ చాలామంది అప్పుల గుండా వెళుతున్నారు, ఐ నో దట్.
ఇక్కడ చాలామంది వ్యాధులు గుండా వెళ్తున్నారు. ఐ నో దాట్, నాకు తెలుసు. ఇక్కడ చాలామంది భర్త చేత బాధించబడుతున్నారు. ఐ నో దాట్. చాలామంది భార్య చేత బాధించబడుతున్నారు. అది నాకు తెలుసు. చాలామంది జీవితంలో ఏమీ సాధించలేకపోయినని ఒక రకమైనటువంటి గిల్టీ ఫీలింగ్లో ఉన్నారు. కొంతమంది నేను పాపం చేశానని గిల్టీలో ఉన్నారు. కొంతమంది నేను నీతిగా బ్రతకలేకపోతున్నాను అనేటువంటి ఒక రకమైనటువంటి డిప్రెషన్లో ఉన్నారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? అలాంటి వారిని బలపరచడానికి ఈ వర్తమానం. నెంబర్ 1 ఏంటది? మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు సహానుభవం లేనివాడు కాడు కానీ, అంటే సమాన అనుభవం లేనివాడు కాడు కానీ, మన ఫెలో, మనతోనే బాధలు అనిపించిన వాడిగా లేనివాడు కాడు ఆయన. మన దేవుడు, మన రక్షకుడు. ఆయన ఏదో పైనుండి తాయిత్తులు చేయలేదు. ఆయన మహిమలు ఏం కాదయ్యి. మనలోకొచ్చి మన బాధను అనుభవించి ఇట్లా ఉంటుంది, ఇలా తప్పించుకోవాలని చూపించాడు ఆయన. ఇట్లా ఉంటుంది, ఇలాగ అనుభవించాలని చేశాడు ఆయన. ఇట్లా ఉంటుంది, ఇలా ప్రార్థన చేయండి అని చూపించాడు. ఒక మనిషికి చెట్టెక్కడం రాదు. ఆ ఎక్కినోడు చూపించి 2 సార్లు ఎక్కి దింపితే వచ్చేస్తుంది. దేవుడు కూడా చేసి చూపించాడు మనకి. ఏం చూపించాడు? మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు కానీ, సమస్య విషయంలో మన వలనే శోధింపబడిన ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. మన వలే శోధించబడ్డాడు, మన వలే బాధపడ్డాడు, మన వలే ఉన్నాడు. కాబట్టి అయినా కూడా ఆయన ఏం చేయలేదంట? సార్ నేను టెంప్ట్ అయిపోయాను, పడిపోయాను అనొద్దు. అలాగే ఎందుకంట? ఆయన దేవుడు సార్ కాదు, రక్త మాంసాలు. ఇప్పుడు ఆయన మానవుడు, ఆయన పరిపూర్ణ మానవుడు, పెర్ఫెక్ట్ మ్యాన్. ఆయన పరిశుద్ధతను కాపాడుకున్నాడు, నువ్వు కూడా కాపాడుకోగలవు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనం. ఆకలిగా ఉన్నాడు ఆయన. నాకు ఆకలేస్తుంది సార్. ఏం తెలుస్తుంది? నా ఆకలి మీకు ఏం తెలుస్తుంది? దేవుడికి తెలుసు. ఆయనకు ఆకలేసింది. అన్నం లేకపోతే ఎంత బాధ ఉంటుందో ఆయనకు తెలుసు. నీ ఆకలిని తీర్చగలిగిన వాడు ఆయన. అందుకే దేవునికి స్తోత్రం. అందుకే ఆయన ఏమన్నాడు తెలుసా? వీళ్ళ ఆకలితో పంపడం నాకు ఇష్టం లేదు, 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఏమన్నా ఉంటే పట్టరని భోజనం పెట్టండి అన్నాడు. ఇక్కడ చాలామందికి భోజనం సరిగ్గా లేదని బాధపడుతున్నారేమో. నా చేతికి సరిగ్గా రావట్లేదు సార్ ఆదాయం. యేసుప్రభు దగ్గర డబ్బులు లేవు, పన్ను కట్టడానికి కూడా డబ్బులు లేవు ఆయన దగ్గర. తెలుసు పన్ను కట్టేవాళ్ళు వచ్చారని. పేతురు వలై ఒక షెకేల్ కనబడుతుంది, నీకు నాకు కూడా పన్ను కట్టేసి. ఇంట్లో ట్యాక్స్ కట్టకపోతే, ఇంట్లో ఈఎంఐ కట్టకపోతే వచ్చే బాధ ఏంటో దేవుడికి తెలుసు. తెలియదానికి ఒక నాయన కూడా వెళ్ళాడు. అదే నన్ను ఆకలేసింది ఆయనకి. ఆకలి అంటే ఏంటో తెలుసు ఆయనకి. దాహం వేసింది ఆయనకి. సిలువలో వేలాడినప్పుడు దప్పికొనుచున్నాను అరిచాడు ఆయన. ఆకలి దప్పికంటే ఏంటో తెలుసు, నోరు పడారికిపోవటం ఏంటో తెలుసు ఆయనకి. తెలియదనుకోకండి. ఎట్టి శ్రమల్లో ఆయన శోధింపబడి, శోధనలో ఉన్నవారికి ఏంటంట, శోధింపబడే వారికి ఆయన ఏం చేయగలవాడు? అది చెప్తాకి వచ్చాను నేను వేళ. నువ్వు శోధనలో ఉన్నావా? దప్పికేంటో తెలుసు ఆయనకి. నీ దప్పికేంటో పెడారికిపోవడం అంటే ఏంటో తెలుసు, ఎండ దెబ్బ ఏంటో తెలుసు ఆయనకి. కనీస అవసరం లేవనుకున్నామో, నీళ్లు తాగడానికి కూడా నీళ్ళు ఇచ్చేవాళ్ళు లేడు. నీళ్లు ఆకలి దప్పికలు ఆయనకి తెలుసు. సార్ నాకు ఇల్లు కూడా లేదు సారు. నేను అనుకున్నానే, దేవుడికి ఏముందండి, దేవుడికి ఏముంది? ఏంటి బాధపడుతున్నాను అన్నాడు దేవుడు. నేను ఏంటి బాధపడుతున్నాను? నేను ఎక్కడున్నాను? ఎక్కడున్నాడు వేసి? పాకలో ఉన్నాను రా. నీకు ఎంత ధైర్యం వచ్చేస్తుంది అప్పుడు? దేవునికి స్తోత్రం చెప్పండి. నేను ఎక్కడున్నానయ్యా? పశువులా తొట్లో ఉన్నాను, నువ్వు బెటరే మంచం మీద పడుకుంటున్నావు అన్నాడు దేవుడు నన్ను. తొట్లో. ఏ తొట్టది? దరిద్రం గురించి ఆయనకి తెలీదా? నేను దరిద్రుని సార్. నీ దరిద్రం ఆయనకి తెలీదా? నాకున్న దరిద్రం అలాంటిది అంటావేమో. యేసయ్య ఏమన్నాడు తెలుసా? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. ఎరుగుదురు కదా తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని దరిద్రుడు అయ్యను. ఏమైపోయాడైనా? నేను సరైన ఇంట్లో పుట్టలేదని అనుకుంటున్నామో తమ్ముడు. సరిగా మాకు ఏమున్నాయండి అని అనుకుంటున్నామేమో. నాకు బండి ఉందండి, ఏముందనుకో. యేసుప్రభు నడిచాడు, నడిచెళ్ళాడు ఆయన. ఏం చెప్తావు అది? అందుకే అన్నాడు, బండి లేనోడిని ఆదరించగలిగినాడు ఆయన. దరిద్రతలో ఉన్న వాళ్ళకి కూడా
ఆయన రక్తమాంసం గలవాడై మన వలే మన బాధలు అనుభవించాడు కనుక, మనకలాగా ఆయన కూడా శ్రమ పడ్డాడు కనుక, మనకలాగా ఆయన శ్రమ పడ్డాడు కనుక ప్రియులారా, ఆయన ఏం చేయగలడంటే మనల్ని సహాయం చేయగలడు. ఆయన దరిద్రత ఉందని దొంగతోవలు తొక్కాడా? దరిద్రత ఉందని అక్రమ సంపాదనకి వెళ్ళాడా? దరిద్రత ఉందని దుర్వ్యాపారాన్ని పెట్టుకున్నాడా? దరిద్రత ఉందని శరీరాన్ని నమ్ముకున్నాడా? దరిద్రత ఉన్నదని ఏదన్నా ఎలాగ సంపాదన వస్తుందని చెప్పేసి గుండెయుజం చేశాడా? నో. ఆయన ఏమన్నాడు తెలుసా? చూడండి, అక్కడ 15 వచ్చిన మళ్ళా చదువుతున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:15 మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు, కానీ సమస్త విషయాల్లో అన్ని రంగాల్లో కూడా మన వలెనే ఉండి అన్ని విషయములలోనూ మన వలెనే శోధింపబడి అని ఏం చేయలేదంట. అది దరిద్రత వచ్చింది సార్, పాపం చేశాను సార్ అని అనొద్దు. మనలాగే ఉండి శోధించబడ్డాడు. టెంప్టేషన్, శోధన వచ్చింది ఆయనకి. పాపం చేయలేదు. ఎలా ఉండండి అని చెప్పడానికి, మాదిరిగా ఉండడానికి చేశాడు ఆయన. ఇంకా మీకు బాగా అర్థం అవడానికి మత్తయి సువార్త 8వ అధ్యాయం 20వ వచనంలో రిఫరెన్స్తో కూడా ఇస్తున్నాను మీకు. మత్తయి సువార్త 8:20 చూడండి. అందుకు యేసు, నక్కలకి ఏమున్నాయి? బొరియలు ఉన్నాయి. ఆకాశ పక్షులకి ఏమున్నాయి తమ్ముడు? గూళ్ళు ఉన్నాయి. మనిషి కుమారుడు తలవాల్చుకొనుటకు, మనిషి కుమారుడికి ఇల్లు కూడా లేదని ఉంది కదా, మరి నువ్వెందుకు బాధపడతావు? మనిషి కుమారుడికి నువ్వేమో లేని దానికోసం బాధపడిపోయి, ఏదో లేని దానికోసం అలాగైపోయి దేవుడికి దూరం అక్కర్లేదు. మనిషి కుమారుడికి ఏం లేదంట, తలవాల్చుకొనుటకైనను ఏం లేదు ఆయనకి. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, సామాన్యమైనటువంటి అవసరాలు కూడా లేవని మీరు అనుకుంటున్నారేమో. యేసు ప్రభు కూడా ఎలాంటి మార్గాన్ని కూడా వెళ్ళాడు. ఆయన మనకి సహాయం చేయగలడు. ఆ బాధ ఏంటో ఆయనకు తెలుసు, ఆ పెయిన్ ఏంటో ఆయనకు తెలుసు. నా పెయిన్ ఏంటో మీకు తెలిస్తేనే కదా నన్ను అర్థం చేసుకుంటారు మీరు. నా పెయిన్ ఏంటో ఆయనకు తెలుసు. చేస్తాడు దేవుడు. చేయని దేవుడేం కాదే. హెల్ప్ చేయడని అంటలేదు, శ్రమల్లో ఉంచుతాడని అంటలేదు, దరిద్రంలోనే ఉంచుతాడని అంటలేదు, అప్పులతోనే ఉంచుతాడని అంటలేదు. తప్పుడుగా అర్థం చేసుకోకండి. నీ బాధ ఏంటో అర్థం చేసుకోవాలన్నాడు ఒకడు ఆయన ఉన్నాడు. ఆయన యేసయ్య అని చెప్తున్నాను. అది దేవునికి స్తోత్రం. నువ్వు ఆయన దగ్గరికి వచ్చి చెప్పుకో, నాయన ఇది నా సిచ్యువేషన్. నువ్వు కూడా వెళ్ళావు కదా. అందుకని సహానుభవం కలిగిన వాడు, సమానానుభవం కలిగిన వాడై ఉండి మనల్ని బలపరుస్తాడట. ఆయన శోధింపబడి శ్రమ అనుభవించి మనకి సహాయం చేయడానికి ఎలాంటి వాడని ఉంది అక్కడ? సహాయం చేయగలవాడై ఉన్నాడు. ఇది నెంబర్ 1. రెండోది ఏం చెప్తున్నానంటే మీకు, సార్ నాకు చాలా అవమానాలు సార్, నాకు వచ్చిన అవమానాలు ఎవరికి లేవు. ఒకటేమో సాధారణమైనటువంటి కనీస అవసరాలు లేవని బాధపడుతున్నారు కొంతమంది. రెండోదేమో నాకు అవమానం సార్, నేను ఎంత అవమానపరచబడుతున్నానో తెలుసా? ఆ మాటలు పడలేను నేను. ఆ ఈదుల వాళ్ళ మాటలు, పక్కోళ్ళ మాటలు, ఇంట్లో వాళ్ళ మాటలు, ఊరోళ్ళ మాటలు పడలేకపోతున్నాను సార్. అవమానాలు సార్, నాకు లేనిపోయిన మాటలు అంటున్నారు సార్. అయ్యి బాబు ఆగు, నన్ను కూడా అన్నారయ్యా. యేసయ్య ఏమన్నాడు చెప్పండి? లోకాసు వార్త 23వ అధ్యాయం 8వ వచనం, మత్తయి సువార్త 27వ అధ్యాయము 40వ వచనం. ఏ రోజు ఏం చేస్తున్నాడు? యేసుప్రభు వారిని అక్కడ ఉన్నటువంటి సైనికులతో కలిసి ఆయనను ఏం చేశాడంటే తృణీకరించాడు, అపహాసించాడు. ఆయన తృణీకరించాడు, అవమానాలు పెట్టాడు, అపహాసాలు ఆడాడట. ఎవరమ్మా? హే, నువ్వు దేవుడు అంట కదా. ఒకసారి ఒక అద్భుతం సూచిక్రియ చేయవయ్యా. అంగి తీశారు అప్పటికే ఆయనకి. ఒక అద్భుతం చేయను, హింసించారు ఆయన. మత్తయి సువార్త 27వ అధ్యాయం 40వ వచనం ఏముందమ్మా? మత్తయి సువార్త 27:40. నిన్నువే రక్షించుకో. ఆయన్ని దూషించారండి. శాస్త్రులు ఏం చేశారు? ఆయన్ని దూషించారు, అపహసించారు. ఏమంటే సార్ పాస్టర్ గారు నన్ను ఎంతగా దూషించారు అనుకుంటున్నారు మీరు? ఆయన కూడా దూషణలు అనుభవించాడు, ఆయన అపహసించారు. ఏంటి సారు క్యాండర్కి చుమ్మేసిందండి ఆ మనిషి. ఎక్కడ?
నీకు రోడ్డు మీద వేసిందేమో నా ముఖం మీద వేసారని ఉంది అక్కడ బైబిల్లో. అమ్మ లేదా? ఆయన ముఖము మీద ఉమ్మి వేసిరి. మత్తయి సువార్త 26:67. ఆయన ముఖం మీద ఏం వేశారంట? ఉమ్ము వేశారు. ఆయన గుద్దారు, ముసుకేశారు. మార్కు సువార్త 14:65 ఆయనకు ముసుగు వేసి ఏయ్ నువ్వు బోధకుడు అయితే చెప్పన్నారు. చాలా ఇబ్బందులు పెట్టారు. గేలి చేసినారు, పరిహాసమాడినారు. గేలి చేసినారు, పరిహాసమాడినారు. నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ. నోరు తెరువలేదాయే. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర. కరుణామయని దయగల సిలువలో కరుణామయని. వెనక నుండి తన్నింది ఒకరు, తన ముందు ఉండి ఉమ్మింది మరి ఒకరు. వెనక నుండి తన్నింది ఒకరు, తన ముందుండి ఉమ్మింది మరి ఒకరు. బంతులాడినారు, పాదాలను పెట్టినారు. బంతులాడినారు, పాదాలను పెట్టినారు. నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ. నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల. హల్లెలూయా. ఆయన అవమానం పడుతున్నాను సార్ అన్న వాళ్ళకి నేను చెప్తున్నాను, సార్ మన కోసం కూడా ఆయన ఏం పొందాడు? ఆయన తెలుసు నీ అవమానాలు బాధ ఏంటో నీకు తెలుసు, నీకు సహాయం చేస్తాడు ఆయన. అది నేను చెప్తున్నాను. ఇందాక చదువుకున్నాం కదా ఆ 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 22 ఆయన దూషించబడి బదులు దూషించలేదు, ఆయన నోట ఏమి లేదు, కపటం లేదు ఆయనకి. ఇంకా మీకు రిఫరెన్స్లు కావాలంటే అనేకమై ఉన్నాయి. ఆయనకి మీద కోప్పడ్డారు. సార్ నా మీద ఎంత కోప్పడ్డారో తెలుసా మీకు? వెర్రి కోపం చూపించారట యేసుప్రభు మీద. ఎంత కోపంగా వచ్చాడు అనుకున్నారు సార్? నేను ఎలా కాగలను నేను? ఏమో మీరు అనే మాట నేను చెప్తున్నాను. ఎంత నాలుకెలా ఇది ఎగదీసుకొచ్చింది ఆ మనిషి, కళ్ళు ఇలాగ ఎర్రదీసి చేతిలో చేయి ముఖంలో చేయట్టింది సార్ మరి యేసుప్రభుని. లోకసువార్త 6:11 అప్పుడు వారు వెర్రి కోపముతో నిండుకొని యేసుని ఏమి చేయదమని ఒకరితో ఒకడు. నీకే కోపం అనుకోకండి. లోకసువార్త 6:11 వెర్రి కోపం. యేసుప్రభు మీద ఏం కోపం చూపించారంట వాళ్ళు? వెర్రి కోపం చూపించారట. నాకు నీ మీదే కోపం కాదు, నువ్వు ఒక్కడవే కోపం పడుతున్నాను అనుకోద్దు. ప్రభువు కూడా మనతో సమానుభవం కలిగిన వాడు. నీ మీద కోపపడే వాళ్ళని అర్థం చేసుకోగలడు. దయచేసి ఆయన దగ్గర ప్రార్థన చేయి. మనం ఏం చేయాలంటే ఈ సోదరుల నుంచి తప్పించుకోవడానికి, ఈ శ్రమల నుంచి తప్పించుకోవడానికి మనం ఒకటే పని చేయాలి. కృపాసనము దగ్గరకు చేరుదుము అని ఉంది అక్కడ కదా. నేను చివరిలో చెప్పబోతున్నాను కానీ ముందు చెప్పాను మీకు కొంచెం వాక్యం అర్థం అవడం కోసం. కోపం వచ్చేస్తుంది నీకు, కానీ యేసుప్రభు మీద కూడా కోపం చూపించారు. ఆ కోపం తగ్గించుకోవడానికి, ఆ 5 రోడ్ని మనం ప్రేమించడానికి మనకి ఏం కావాలి? ఎక్కడికి చేరాలి మనం? హెబ్రీ 4:16 ఎక్కడికి చేరాలి? హెబ్రీలకు రాసిన పత్రిక 4:16 చేరాలి. ఎక్కడికి చేరాలి? గనుక ఆయన శోధించబడ్డాడని రాశాడు కదా, సమాన భంగలవాడై పాపం చేయలేదు గనుక మనం ఏం చేయాలి? ఇప్పుడు కనికరింపబడి సమయోచితమైనటువంటి సహాయం కొరకు కృపాసనం దగ్గరికి చేరుకోవాలా. ఆయన దగ్గరికి వచ్చేయాలి, పాదాల దగ్గర పడిపోవాలి. దేవా కోపం ఉందా, వెర్రి కోపం చూపిస్తున్నారయ్యా, నా మీద పగబట్టేశారయ్యా. యేసుప్రభు మీద ఏం చేద్దామని మాట్లాడుకుంటున్నారంట, పగబట్టారట.
మొదట నీవు కనీస అవసరాలు లేవని బాధపడుతుందేమో, దేవుడు కూడా నేను అర్థం చేసుకుంటున్నాడు, ఆయన నీకు సహాయం చేస్తాడు. రెండవది, అవమానాలు పొందుతున్నావేమో, కోపాలు లేదా దూషణలు, లేకపోతే నిష్కారణంగా తప్పుడు అర్థాలు కూడా చెప్తున్నారేమో నీ మీద. ఈయన బయల్జిబుల్ అధికారి అన్నారంట కొంతమంది, యెస్ప్రోని అనలేదా? ఈయన దెయ్యాలను వెళ్ళగొడుతున్నారు కాబట్టి దెయ్యాలు వెళ్ళిపోతా అన్నారంట. మరి కొంతమంది ఈయన ఎక్కువ విందులకి వెళ్తున్నాడు కాబట్టి ఈయన తిండిపోతున్నారని కదా. నేనేమన్నానంటే, ఆయన మనతో సహానుభవం కలిగిన వాడు, సమానుభవం కలిగిన వాడై, మన శ్రమలను కూడా ఆయన అర్థం చేసుకోగలిగిన వాడై మనకు సహాయం చేయగలడు దేవుడు మనకున్నాడు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, కొన్ని శ్రమలు చూసి మేము డిప్రెస్డ్ అయిపోతూ ఉంటాం, కృంగిపోతూ ఉంటాం, కుమిలిపోతూ ఉంటాం. కానీ మమ్మల్ని ఆ శ్రమల్లో కూడా మాకు ధైర్యం ఇచ్చి, ఆ శ్రమల్లో కూడా మమ్మల్ని బలపరిచి, ఆ శ్రమల్లో కూడా మమ్మల్ని ఆదరించి లేపగలిగిన సహానుభవం కలిగిన మా యేసు, మా సహోదరుడు, మా రక్షకుడు, మా ప్రభువు, మా తండ్రి, నీకు వందనాలు. ఇదిగో ఎవరెవరు ఏ శ్రమల గుండా నడుస్తున్నారో నాకు తెలియదు. కొందరు కనీస అవసరాలు లేవని బాధపడుతున్నారేమో, మరి కొంతమంది అవమానాలు గుండా వెళుతున్నారేమో, మరి కొంతమంది అనుమానాలు గుండా వెళుతున్నారేమో, మరి కొంతమంది ఇంట్లో ఏదో పోగొట్టుకుని, నాన్న వాళ్ళని పోగొట్టుకుని దుఃఖంలో డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇంకా ముఖం చాటేసుకుంటున్నారేమో. కొంతమంది తమ తల్లిదండ్రులు బాధ కావచ్చు, లేకపోతే సహోదరుడు లేకపోతే ఎవరినో పోగొట్టుకుని బాధలో ఉండొచ్చు నాయన. అలాంటి వారందరినీ ఆదరించగలిగిన వాడు, ఎట్టి శ్రమల్లో ఉన్నా సరే. మరి కొంతమంది మోసం చేయబడ్డారు, మరి కొంతమంది ఒంటరితనంలో ఉన్నారు, మరి కొంతమంది శోధించబడుతున్నారేమో. ప్రతి ఒక్కొక్కరిని అర్థం చేసుకుని శ్రమలలో నుండి, శోధనలో నుండి జయించగలిగిన వాడు నువ్వు గనుక, అటువంటి శ్రమానుభవం కలిగిన వాడు గనుక, ఎట్టి శ్రమల్లో ఉన్న వారికైనా సహాయం చేయగలవాడు గనుక, నీ కృపాసనం దగ్గరికి వచ్చి నీ సహాయం పొందుకుని నీ రాజ్య వారసులో ఉన్నట్టుగా సిద్ధపరచమని, శ్రమల్లో సైతము నీ మహిమ, నీ కృప, నీ సన్నిధి వారుతో ఉందని గుర్తించి, అలనాడు భక్తులు హీరోస్ ఎలాగైతే ఎబ్రీ 11లో ఉన్నారో ఆ రీతిగా మేము కూడా నిలబడినట్లుగా, మా శ్రమల్లో మాకున్న ఆ చిన్నపాటి బాధల్లో కూడా మాతో నువ్వు ఉన్నావని గ్రహించుకుని నీ విశ్వాసులుగా, నీ రక్షణ పాత్రలు మేము జీవించినట్లుగా కృప చూపమని, శ్రమలు జయించేవారుగా, వారియర్స్గా మమ్మల్ని సిద్ధపరచమని యేసు ప్రభు వారి పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.